తమిళనాడులో ఈరోజు విజయ్ తలపతి తన సత్తా చాటాడు. విజయ్ యొక్క విజయాన్ని పవన్ కళ్యాణ్ యొక్క అపరాధంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదైతే ముమ్మాటికి తప్పని నేనైతే చెప్తాను. ఖచ్చితంగా దీన్ని అయితే నేనైతే ఖండిస్తున్నాను. మొదటిసారి పోటీ చేసి ఒంటరిగా పోటీ చేసి 2 స్థానాల్లో కూడా ఓడిపోయాడు. కానీ విజయ్ మాత్రం ఏ పొత్తు లేకుండా సీఎం స్థాయికి వెళ్ళాడు అనే విధంగా చాలామంది ట్రోల్ చేస్తున్నారు. అలా ట్రోల్ చేసే వాళ్ళందరికీ కూడా నేను చెప్పాలనుకునే పాయింట్ ఏంటంటే, సిద్ధాంతాల పరంగా ప్రతి రాజకీయ పార్టీకి అదేవిధంగా ప్రతి రాజకీయ నాయకుడికి అనేక వైఖరులు ఉంటాయి. సిద్ధాంతపరంగా మనం ఏ పార్టీనైనా ఏ రాజకీయాన్నైనా విభేదించవచ్చు. కానీ రాజ్యాంగం పరంగా రాజకీయం పరంగా అందరూ వచ్చేది ప్రజాసేవ కోసమే. ఇప్పుడు రాజ్యాంగ పరంగా పొత్తు పెట్టుకోకూడదని లేదు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకుని 21కి 21 నగ్గి 100% స్ట్రైక్ రేట్తో దేశంలోనే నెంబర్ 1 పొలిటీషియన్గా ఎదిగాడు. మరి పొత్తు పెట్టుకోవడం రాజ్యాంగబద్ధమైనప్పుడు పొత్తు పెట్టుకుని 100% స్ట్రైక్ రేట్తో గెలిచిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలియాస్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని ఏ విధంగా కొంతమంది రాజకీయ అజ్ఞానులు విజయ్ యొక్క విజయాన్ని పవన్ కళ్యాణ్ యొక్క అపరాధంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదైతే ముమ్మాటికి తప్పని నేనైతే చెప్తాను. ఖచ్చితంగా దీన్ని అయితే నేనైతే ఖండిస్తున్నాను. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా పొత్తు పెట్టుకోవడం అనేది అది ప్రజాసేవే. ఏ రాజకీయ పార్టీ అయినా ఏ రాజకీయ నాయకుడైనా ఫైనల్ ఎజెండా ప్రజాసేవ చేయడమే. మరి ప్రజాసేవలో పొత్తు పెట్టుకుని గెలిస్తే ఏంటి, ఒంటరిగా గెలిస్తే ఏంటి, ఫైనల్గా ప్రజాసేవ చేశారా లేదా అనేది మ్యాటర్ అన్నమాట. దీనిపైన మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ అయితే చేయండి.